మోడీ ఫెయిల్యూర్స్ని ఇంకొకళ్ళు రైట్ చేయాలి, అవి ఖచ్చితంగా మోడీ సరిదిద్దుకోవాలి. అట్లాగే మోడీ ప్రజలకు సంబంధించిన వ్యతిరేక విధానాలు చేస్తుంటే లైక్ ట్యాక్సెస్ విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటియో లేకపోతే ఆ బ్యాంకుల ఛార్జీల విషయంలో ఇబ్బంది పెట్టేవో ఇవి రైట్ చేసేవాడు ఒకడు ఉండాలా, అవతల అప్పుడు పరిష్కరించుకోవాలి. ఇది నేను కోరుకుంటాను. ఎందుకంటే డెమోక్రసీలో ఒక నియంత్రణ పరిపాలన ఎప్పుడు ఉండకూడదు, లేదా పాలకుడు ఏం చేస్తే అది రైట్ అనే ధోరణి ఉండకూడదు. మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడలేనప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి, అదే ప్రతిపక్షం. అలాంటి బాధ్యతాయుతమైన ధోరణి అవలంబించాల్సినటువంటి రాహుల్ గాంధీ ఇతను కనుక ప్రధానమంత్రి అయితే ఏమైపోతుందో అని దేశం గురించి భయం వేస్తుంది, అంత వణుకు పుడుతోంది. వీళ్ళున్నప్పుడే 27 పేలుళ్ళు జరిగినాయి. ఒక్క చోట కూడా సరైనటువంటిని పట్టుకోలేనటువంటి అసమర్థతతో కూడినటువంటి వాళ్ళు, ప్లస్ పాకిస్తాన్ ఏమి పీకలేకపోయినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఏమాత్రం భయపడలేకపోయింది, ఇవాళ వణికి చస్తోంది. ఈ 14 ఏళ్లలో 2 సర్జికల్ స్ట్రైక్స్ ఒక యుద్ధాన్ని ఫేస్ చేసింది పాకిస్తాన్. అట్లాగే తీవ్రవాదులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వేటాడేటటువంటి సిస్టమ్, అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో చస్తున్న భయం పాకిస్తాన్లో. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు దర్జాగా అదేదో వీసా ఫ్రీ జర్నీ అన్నట్టుగా ఇండియాలోకి రావటం పోవడం సంభవించింది. సరే, అది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, వీళ్ళకి పాలనాపరమైన లోపం అనుకుందాం. కానీ ఇప్పుడు మాట్లాడే మాట ఏంటి, డెత్ ఎకానమీ అని ఓ పనికి మాలిన అసమర్థ అమెరికా అధ్యక్షుడు మాట్లాడతాడు. వాళ్ళ దేశం ఇప్పటికే జీడిపి కంటే కూడా డబల్ అప్పుల్లో ఉంది, జీడిపి కంటే కూడా డబల్ అప్పుల్లో. అంత దరిద్రపు ఆర్థిక వ్యవస్థ ఉంది అక్కడ. ప్రపంచం నుంచి వచ్చే ఉత్పత్తుల మీద అందరూ అనుకుంటున్నట్టు అదేదో ఒత్తిడి తెచ్చి కంట్రోల్ చేయడం కాదు, అక్కడున్న ప్రజలకి మంచి చేస్తున్నానన్న పేరుతో వాళ్ళని ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన దాని మీద ఎక్కువ పనులు వేస్తే రూపాయి ఎవరికి పోయేది, అమెరికన్ పౌరుడికి. అలా పోయిన ఈ సెంటిమెంట్ని వాడి అక్కడున్న ప్రజల్ని లూటీ చేసి డబ్బులు కొంత సమకూర్చుకోవడం వాడు చేస్తుంది. అది వాడికి అట్లాంటి దాంట్లో సహకరించని భారతదేశాన్ని డెత్ ఎకానమీ అంటాడు. రష్యాతో కలిసి ఉన్నందుకు డెత్ ఎకానమీ అంటాడు. రష్యాతో కలిసి కార్యకలాపాలు ఇలా తాత దగ్గర నుంచి కంటిన్యూ అయినాయి కదా, ఇలా నాయనమ్మ ఆ రోజున రష్యాను అడ్డు పెట్టుకునే కదా బంగ్లాదేశ్ విడదీయగలిగింది. మరి రష్యాతో అంత స్నేహం ఉంది, ఆ రష్యాతో వ్యాపారం వదులుకోమని చెప్పేసేసినే ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నాడు. చివరికి రష్యా భారత్ డెత్ అని చెప్పేసి డెత్ ఎకానమీ అని కూతలు కూశాడు ట్రంప్. అప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడికి ఏమనాలా, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, రష్యా అనేటటువంటిది మాకు చాలా కాలం నుంచి మిత్రదేశం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా దేశాన్ని డెత్ ఎకానమీ అంటే మేము ఒప్పుకోము అని మాట్లాడాలి. అలా కాకుండా ట్రంప్ అన్నాడు అంటే నేను ఒప్పుకుంటున్నాను, అది నిజమే, నిజం చెప్పాడంట. సిగ్గుండాలి కదా, సంస్కారం ఉండాలి కదా. మనిషా పశువా రాహుల్ గాంధీ? ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇంత నీచమైన మాట మాట్లాడతాడా? డెత్ ఎకానమీనా? ప్రపంచంలోనే అతిపెద్ద జీడిపి గ్రోత్ ఉన్నటువంటి దేశం భారతదేశం, అది కూడా తెలియని సన్నాస రాహుల్ గాంధీ. అట్లాగే ప్రపంచంలో ఇవాళ రోజున 4th ప్లేస్లో ఉన్నది ఎకానమీలో, 12వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. ఎక్స్పోర్ట్స్ హయ్యెస్ట్ ఉన్నాయి, అదే సందులో ఇంపోర్ట్స్ తగ్గినాయి. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూమ్ వచ్చింది. ఇంత జరుగుతుంటే $4.5 బిలియన్ ఎకానమీ అయిపోయింది, $5 బిలియన్ దగ్గరికి వెళ్తుంది. చైనా తర్వాత ప్లేస్లోకి వచ్చేస్తుంది, జపాన్ని నెట్టేసింది, జర్మనీని నెట్టే పరిస్థితిలోకి వస్తే అది డెత్ ఎకానమీనా? వాడేదో కూశాడంటే ఈయన కూయడానికి ఏమన్నా బుద్ధి ఉండాలి కదా.